హలో గైస్, నేను మీ వైజాగ్ అబ్బాయి అమెరికాలో. ఈరోజు నా ఫ్రెండ్ని అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నానండి. అండ్ బోస్టన్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. నీట్గా రెడీ అయిపోయి తను పికప్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ క్లౌడీగా ఉంది. తర్వాత సన్ వచ్చింది బోస్టన్ సిటీ మొత్తం. బోస్టన్ సిటీ చాలా బాగుంటుంది. తిరగడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి, కానీ నేను ఎప్పుడూ తిరగలేదు. నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు అయితే మీకు చూపెడతా. నాకైతే ఈ బ్రిడ్జ్ చూస్తే మన గోవాలో ఉన్న అటల్ బ్రిడ్జ్ అయితే గుర్తొస్తుంది. అది కూడా సేమ్ కేబుల్ బ్రిడ్జ్ ఎలానే ఉంటుంది. అండ్ మన హైదరాబాద్లో కూడా ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉంది. లైక్ దానంతలాగా బ్యూటిఫుల్ ఉండదు ఇది, బట్ బాగుంటుంది. ఇంకెక్కడ మీరు హైవేస్లో ఎగ్జిట్ తీసుకోవాలనుకుంటే ముందుగానే మ్యాప్లో చూసుకొని ఆ సైడ్కి వెళ్ళిపోవాలి. లేదంటే సడన్గా తిప్పుదాం అంటే అవ్వదు. అండ్ అంత ఫాస్ట్లో వెళ్తున్నప్పుడు తిప్పితే ఇంకా హార్న్ కొట్టేసి ఇష్టం వచ్చినట్టు తిడతారనమాట. సో మనం తిట్లు తినకుండా నీట్గా వెళ్ళాలనుకుంటే ముందుగానే మనం ఆ లేన్లోకి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు రైట్ లేన్కి వచ్చేసాను, నా ఎగ్జిట్ దగ్గరికి వచ్చిందని. అండ్ టన్నెల్లోకి వచ్చేసాను. ఇంకా ఎగ్జిట్లో నుంచి సడన్గా రైట్ ఆర్ లెఫ్ట్ ఎటు వస్తే అటు తిరగాలి. సో మనం అలా తిరుగుకుంటూ టెర్మినల్ ఏదకైతే వచ్చేసామండి. మన ఫ్రెండ్ తన లగేజ్ పట్టుకొని ఇంకా అలాగే ఇద్దరం నడుచుకుంటూ. అండ్ ఇక్కడైతే ఒక దగ్గర నించుంటే అది తీసుకెళ్తుంటుంది. మనం బేసికలీ దాని మీద నడాలి. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అలా నించొని ఉన్నా కాసేపు. బట్ వెనకతల లైక్ ఒక ప్యాసింజర్ వెయిట్ చేస్తున్నారు. సరే మన వల్ల ఇబ్బంది అవ్వకూడదని వీడియో ఆఫ్ చేసేసానండి. అండ్ చూస్తే మీరు డెల్టా ఎయిర్లైన్స్ చూసారు కదా, కొంచెం అది వెనక్కి వెళ్తుంది రన్వే. అది ఎయిర్లైన్స్కి మన ఫ్రెండ్ వేరే స్టేట్కి వెళ్తున్నాడు ఇక్కడ నుంచి, బోస్టన్ నుంచి. సో ఫైనలీ తను అయితే డ్రాప్ చేసేసా. బోర్డింగ్ పాస్ అన్నీ చెకింగ్ కూడా అయిపోయినాయి. అదంతా అయిపోయాక ఇంకా మన మీల్ అయితే మనం తెచ్చుకున్నాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అండ్ వాల్మార్ట్లో ఒక ప్లేస్ కనిపించింది, సన్సెట్ చూసుకుంటూ ఇంకా నా 2 మీల్స్ కంప్లీట్ చేశాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.